సాధారణంగా ప్రతి పుట్టిన బిడ్డకు తల్లిపాలు పుట్టిన నుండి 6 నెలల వరకు పూర్తి ఆహారంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే తల్లిపాలలో పిల్లలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. అందుకే బిడ్డకు పాలివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కొన్నిసార్లు తల్లికి సరిపడా పాలు అందకపోవడం లేదా మరేదైనా సమస్య కారణంగా శిశువుకు సీసపాలు ఇస్తుంటారు. మరియు బాటిల్ పాలు పిల్లలకు అంత మంచిది కాదు. అందుకే వైద్యులు దీన్ని సిఫారసు చేయరు. కానీ కొన్ని కారణాల వల్ల మీరు మీ బిడ్డకు బాటిల్ ఫీడ్ చేయవలసి వస్తే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. లేకపోతే పిల్లల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. చాలా సందర్భాలలో పరిస్థితి మరింత దిగజారుతుంది. మీరు మీ బిడ్డకు బాటిల్ పాలు పట్టిస్తున్నట్లయితే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే చిన్నపిల్లల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీనికోసం శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందు సీసాని బాగా శుభ్రం చేయండి. ఇది కాకుండా బాటిల్ని వేడి నీటితో శుభ్రం చేయండి. బేబీ బాటిల్ క్లీనింగ్ బ్రష్లను క్లీన్ ఏరియాలో విడిగా ఉంచండి. పాల సీసాలు ఎక్కువగా ప్లాస్టిక్తో ఉంటాయి. అందుకే కొద్ది రోజుల తర్వాత మార్చుకోవాలి. ఎందుకంటే చాలా ప్లాస్టిక్ బాటిళ్లలో BPA పూత ఉంటుంది. కానీ చాలా మంది ఒకే సీసాని ఎక్కువ కాలం వాడుతున్నారు. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే బాటిల్కి జోడించి ఉన్న నిపుల్ని కూడా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా మార్చండి. పిల్లలకు ఎంత పరిశుభ్రంగా పాలు పట్టిస్తున్నామన్నది మాత్రమే కాదు, ఎలా పట్టిస్తున్నామన్నది కూడా ముఖ్యమే. శిశువును అతని తల కింద ఒక చేతితో మీ ఒడిలో ఉంచుకోండి. కానీ చాలా మంది బిడ్డను పడుకోబెడతారు. ఇది తప్పు. దీనివల్ల బిడ్డ గొంతులో పాలు ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి ముక్కు ద్వారా పాలు వస్తుంటాయి. ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. అందుకే బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు బిడ్డను ఎప్పుడూ ఒడిలో పడుకోబెట్టాలని గుర్తుంచుకోండి.